హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వార్డు వాలంటరీ పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఈ ఖాళీలను అయితే పూర్తి చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎప్పటి లోపల ఈ పోస్టులు మనం అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎక్కడ ఈ వివరాలు ఎక్కడ ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. ముఖ్యంగా వాలంటరీ విధులు చూస్తే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వం పథకాలు అందేలా చూడడం, తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం పనిచేయాలి. ఇందుకోసం తరచుగా గ్రామ వార్డు సచివాలయాలతో పాటు అధికారులతో సమన్వయం చేసుకోవాలి. ఓకేనండి. ప్రభుత్వ పథకాలు, సహాయాన్ని లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్ళి అందించాలన్నమాట. తమ పరిధిలో సంక్షేమ పథకాలు పొందుటకు అర్హత ఉండి వారికి ఆ పథకం అందనప్పుడు వారికి అవగాహన కల్పించి వారి సమస్యలకి వీరు ప్రభుత్వానికి మధ్య వార్డులో పనిచేయాలి. వాలంటీర్లు అప్లై చేసుకోవడానికి వీరికి కనీస వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. ఈ యొక్క దరఖాస్తులు అనేది విజయవాడ నగరపాలక వార్డు వాలంటీర్లకు ఖాళీగా ఉన్న పోస్టులు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆయా డివిజన్లో ఉన్నటువంటి వార్డు వాలంటీర్ పోస్టులు అయితే వీళ్ళు తీశారండి. ఈ పోస్టులను అప్లై చేసుకోవడానికి ఈ నెల 13వ తేదీన చివరి తేదీగా వీళ్ళైతే పెట్టారు. ఈ యొక్క పోస్టులను అప్లై చేసుకోవడానికి ఈ యొక్క వార్డు వాలంటీర్ పోస్టులు అప్లై చేసుకోవడానికి ఈ నగర పరిధిలో మాత్రమే నివసించేవారు అర్హులండి. అంటే విజయవాడకి సంబంధించిన తూర్పు నియోజకవర్గం ఈ డివిజన్లో సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోమని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేశారు. నగర పరిధిలో మాత్రం నివసించేవారు అర్హులని, ఆసక్తి గల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారండి. ఈ నెల 13వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. మీకు ఇంకా ఏమన్నా వివరాలు తెలుసుకోవాలనుకున్నారంటే కనుక వీళ్ళ యొక్క అదనపు కమిషనర్ ప్రాజెక్ట్స్ లేదా వార్డు సెక్రటరీ స్పెషల్ సెల్ నెంబర్ అండి 8085933187 నెంబర్లో అయితే మీరు కాల్ చేసి వివరాలు అయితే ఇంకా తెలుసుకోవచ్చండి. దీనికి సంబంధించిన ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వార్డు సచివాలయం ఆన్లైన్ అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. మీరు ఇంకా ఎలా అప్లై చేయాలి, ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కూడా మీ యొక్క దగ్గరలో ఉన్న వార్డు సచివాలయానికి వెళ్ళండి. అక్కడైతే మీరు ఈ వివరాలు అయితే తెలుసుకోవచ్చు. తర్వాత నేనైతే ఈ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎలా అప్లై చేసుకోవాలి, లేకపోతే ఇంకా ఏమేమి కావాలో పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చండి. ఓకేనండి. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనండి. అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.